హే పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. శ్రావణ మాసం వచ్చేసింది కదా, సో అమ్మవారి కోసం మంచి ప్రసాదం అయితే చూపిస్తాను. టెంపుల్ స్టైల్లో భలేగా ఉంటుంది పులిహార. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చింతపండును అయితే నానబెట్టుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ 100 grams చింతపండు తీసుకున్నాను అనమాట. సో మంచిగా వాటర్ పోసి ఫస్ట్ వాష్ చేసిన తర్వాత సోక్ చేసి పక్కకు పెట్టేసేయండి. సో చింతపండు బాగా నానిన తర్వాత అందులో నుంచి పల్ప్ తీసి దానిని బాగా మరిగించాలన్నమాట. చింతపండు బాగా ఉడికిన తర్వాత థిక్ పేస్ట్ లాగా తయారవుతుంది. అప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక చిన్న మసాలా చేసుకుందాం అనమాట. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు తీసుకోండి. ఫస్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, ఒక చిటికెడు మెంతులు, 4 ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి ఫస్ట్. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు పెసరపప్పును కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ మసాలాస్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. సో అప్పుడు ఇవన్నీ తీసేసి ఒక మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోండి. మసాలాలన్నీ స్లో ఫ్లేమ్ మీద ఫ్రై అవ్వాలి. మసాలా పౌడర్ పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి 1/2 కప్ వరకు పల్లీలు వేసుకోండి. పల్లీలు పులిహోరలో చాలా బాగుంటాయి. అసలు స్కిప్ చేయకుండా మీకు నచ్చితే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 కప్ వరకు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 ఇంచ్ అల్లంని ఫైన్గా చాప్ చేసుకొని పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి అన్ని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 12 పచ్చిమిరపకాయలను కూడా ఇలా స్లిట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి ఒకసారి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు హింగ్ని కూడా వేసుకొని బాగా ఒకసారి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం ఫస్ట్లో మసాలాని పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను కూడా ఇందులో యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఎంత బాగా వస్తుందో తెలుసా, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. సో మసాలాను అయితే బాగా ఫ్రై చేసేసుకోండి. మసాలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే చింతపండు రసంని కూడా యాడ్ చేసేసుకొని బాగా ఉడికించుకోండి. నేనైతే ఒక ఇంగ్రీడియంట్ మర్చిపోయాను. ఈ పాటికి మీరు గెస్ట్ చేసే ఉంటారు. గెస్ట్ చేయకపోతే అది పసుపు అనమాట. ముందే ఆయిల్లో వేసేసుకోండి. నేనైతే మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. సో పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసేయండి. పండు రసం వేసిన తర్వాత బాగా పైకి చిత్తుతూ ఉంటుంది. సో నెమ్మదిగా ఉడికించుకోండి. మన పులిహోర మిక్స్ అయితే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ థిక్ అయిపోతుంది. సో మనమైతే ఇప్పుడు పులిహోర కలిపేసుకుందాము. ముందుగానే నేను వేడి అన్నము అయితే కుక్ చేసి పెట్టేశాను. సో అందులోనే కలిపేసుకుంటున్నాను అనమాట ఈ పులిహోరని. పులిహోర మిక్స్ని అయితే మీరు బాగా చేసుకొని ఒకేసారి స్టోర్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే కొద్దిగా పక్కకు తీసి పెట్టి ఇందులో కలిపేశాను అనమాట. చాలా యమ్మీగా ఉంటుంది పులిహోర అనేది. మీరైతే అస్సలు మర్చిపోకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.